భక్తుల పేర్లతో పండగలు, ఆచారాలు ఏర్పడటం మన సాంప్రదాయంలో ఎన్నో ఉన్నాయి. వీటికి భిన్నంగా తన పేరుతోనే ఓ వ్రతాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆ సాధ్వికి మాత్రమే దక్కుతుంది. అంతేకాదు, తరాలు యుగాలు గడిచిన పాతివ్రత్యం అనగానే తన పేరు గుర్తుకు వచ్చేలా ఆ పేరుకే ఔన్నత్యాన్ని తీసుకువచ్చిన ఘనత కూడా ఆమెకే దక్కుతుంది. ఆ వ్రతం వటసావిత్రి వ్రతం. ఆ ఇల్లాలు సావిత్రి. తెలుగునాట గొప్ప ప్రచారంలో ఉన్న వ్రతాల్లో వటసావిత్రి వ్రతం ఒకటి. సువాసినుల మాంగల్య భాగ్యాన్ని వేయింతలు చేసే ఫలప్రదమైన వ్రతంగా ఈ వ్రతం ప్రసిద్ధి చెందింది. జ్యేష్ఠమాసంలో పూర్ణిమ రోజున ఈ వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది. పూర్ణిమ రోజున వీలు కాకపోతే అమావాస్య రోజున కూడా ఈ వ్రతాన్ని చేసే ఆచారం ఉంది. ఇక సావిత్రి కథలోకి వెళ్ళినట్లయితే, అశ్వపతి మాలవీ దంపతుల కుమార్తె సావిత్రి. యుక్త వయసుకు చేరుకున్న సావిత్రికి వివాహం చెయ్యాలనే ఆలోచన చేస్తున్నారు తల్లిదండ్రులు. సరిగ్గా అదే సమయంలో ఆ దేశపు రాజు ద్యుమత్సేనుడు తన రాజ్యం శత్రువుల వశం కావడంతో కుమారుడైన సత్యవంతుడితో కలిసి అరణ్యానికి చేరుకుంటాడు. కర్మ ఫలితంగా రాజు దృష్టి అనగా చూపు కోల్పోతాడు. కష్టాల నడుమ కారడవిలో కాలం గడుపుతోంది రాజకుటుంబం. వివాహ విషయంలో సావిత్రికి తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇచ్చి ఇష్టమైన వరుడిని ఎంచుకునే అవకాశం కల్పించడంతో యువరాజు సత్యవంతుడిని తన భర్తగా ఎంచుకుంటుంది సావిత్రి. విధి నిర్ణయం ప్రకారం సత్యవంతుడికి ఇక ఏడాది మాత్రమే ఆయుర్దాయం ఉందని నారదుడు చెప్పినా సత్యవంతుడిని వివాహం చేసుకుంటానని సావిత్రి పట్టుబడుతుంది. విధి నిర్ణయం ఇంతే అనుకుని వారిద్దరికీ వివాహం జరిపిస్తారు పెద్దలు. అత్తగారింటికి చేరుకున్న సావిత్రి పతివ్రత ధర్మాలను నెరవేరుస్తూ అందరి దీవెనలను అందుకుంటుంది. ఒకరోజు సమిధలు అనగా కర్రల కోసం అడవిలోకి వెళ్తున్న సత్యవంతుడికి తోడుగా సావిత్రి కూడా అడవికి చేరుకుంటుంది. సమిధలు కొట్టిన కొద్దిసేపటికి తల భారంగా ఉందంటూ చెట్టు దిగిన సత్యవంతుడు సావిత్రి ఒడిలో తలవాల్చి పడుకుంటాడు. నారదుడు చెప్పిన ఘడియలు సమీపిస్తున్నాయని సావిత్రి గ్రహిస్తుంది. స్వయంగా యముడే తన పాశాన్ని విసిరి సత్యవంతుడి ప్రాణాలు తీసుకువెళ్తాడు. అది గమనించి అతడిని అనుసరిస్తుంది సావిత్రి. యముడు ఎంతగా వారించినా తన భర్తతోడిదే లోకమంటూ యముడిని అనుసరిస్తుంది సావిత్రి. సావిత్రి పతిభక్తికి మెచ్చిన యముడు పతి ప్రాణాలు తప్ప ఇంకేదైనా వరం కోరుకోమంటాడు. సరేనంటూ వరమిచ్చి సాగిపోతున్న యముణ్ణి విడిచిపెట్టకుండా అనుసరిస్తుంది సావిత్రి. పతి ప్రాణం తప్ప మరో వరం అడగమంటాడు యముడు. అత్తమామల అంధత్వాన్ని పోగొట్టి వారి రాజ్యాన్ని తిరిగి ప్రసాదించమంటుంది. తథాస్తు అంటాడు యమధర్మరాజు. అయినా కూడా సావిత్రి మృత్యుదేవతను విడిచిపెట్టకుండా అనుసరిస్తూనే ఉంటుంది. ముచ్చటగా మూడో వరం ఇస్తానంటాడు యముడు. సావిత్రి తాను పుత్రులకు తల్లిని అయ్యే వరం అడుగుతుంది. ఆమె సునిశిత బుద్ధికి మెచ్చిన యముడు ఆమెకు సత్యవంతుడు పునర్జీవితుడు అయ్యేలా వరమిస్తాడు. అడవిలో ఏ చెట్టు కింద అయితే సత్యవంతుడి శరీరం నుండి యముడు ప్రాణాన్ని వేరు చేశాడో తిరిగి ప్రాణం అదే స్థలంలో సత్యవంతుడి శరీరంలోకి ప్రవేశిస్తుంది. సత్యవతి కూడా అక్కడికి చేరుకుని జరిగిన విషయమంతా భర్తకు వివరిస్తుంది. ఈ వృక్షమే తన మాంగల్యాన్ని శాశ్వతం చేసిందని భావించిన సావిత్రి ఆ వటవృక్షానికి
అనగా మర్రి చెట్టును అనేక విధాలుగా పూజిస్తుంది. అలా సావిత్రి చేత తొలిగా పూజలందుకున్న వటవృక్షం పేరు మీద సావిత్రి అందుకున్న అఖండ మాంగళ్య భాగ్యానికి గుర్తుగా వటసావిత్రి వ్రతం పేరుతో వ్రతం వ్యాప్తిలోకి వచ్చింది. వ్రతంలో భాగంగా వటవృక్షాన్ని పూజించటం వెనుక ఎన్నో అంతర్థాలు దాగున్నాయి. వటవృక్షం దేవతావృక్షం, త్రిమూర్తి స్వరూపం. ఈ వృక్షానికి మూలంలో బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణుమూర్తి, పైభాగంలో పరమేశ్వరుడు నివాసం ఉంటారని, తద్వారా ఈ వృక్షం త్రిమూర్తి స్వరూపమని శాస్త్రాలు చెబుతున్నాయి. వ్రతంలో భాగంగా వటవృక్షానికి చేసే పూజ త్రిమూర్తులను అర్చించిన ఫలితాన్ని అందిస్తుంది. వటవృక్షానికి ఆయువు చాలా ఎక్కువ. అలాగే తమ భర్తలు కూడా చిరాయువు కలిగి ఉండాలని, వారి వైభవం వటవృక్షంలా విస్తరించాలని కోరుకుంటూ మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వ్రత విధానం: జ్యేష్ఠ పూర్ణిమ రోజున సాధారణంగా ఈ వ్రతాన్ని చేస్తారు. పూర్ణిమ రోజున ఏదైనా కారణం వల్ల వ్రతం చేయలేకపోయిన వారు జ్యేష్ఠ అమావాస్య రోజున ఈ వ్రతం చేసే అలవాటు కొన్ని ప్రాంతాల్లో ఉంది. వ్రతం చెయ్యాలని నిశ్చయించుకున్న మహిళలు వ్రతానికి ముందు రోజు ఉపవాసం ఉండాలి. వేకువజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి పూజా సామాగ్రి సిద్ధం చేసుకుని సమీపంలోని వటవృక్షాన్ని చేరుకోవాలి. వటవృక్షం మొదలు వద్ద చక్కగా అలికి ముగ్గులు పెట్టాలి. సావిత్రి, సత్యవంతుల ప్రతిమలు పెట్టి త్రిమూర్తుల చిత్రపటాన్ని ఉంచి యథాశక్తి అలంకారాలు చెయ్యాలి. మమ వైధవ్యాది సకల దోష పరిహారార్థం బ్రహ్మ సావిత్రి ప్రీత్యర్థం సత్యవత్ సావిత్రి ప్రీత్యర్థంచ వట సావిత్రి వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని శాస్త్రోక్తంగా అర్చనలు చెయ్యాలి. అనంతరం నమో వైవస్వతాయ అనే మంత్రాన్ని జపిస్తూ వటవృక్షానికి 108 ప్రదక్షిణలు చెయ్యాలి. ఇలా ప్రదక్షిణలు చేసే సమయంలో వటవృక్ష కాండానికి నూలుదారాన్ని చుడుతూ ఉండాలి. ప్రదక్షిణలు పూర్తయ్యాక త్రిమూర్తి స్వరూపంగా వటవృక్షానికి నమస్కారం చేసి బ్రాహ్మణులు, ముత్తైదువులకు దక్షిణతో పాటుగా వాయనం ఇచ్చి భోజనం పెట్టాలి. ఓం నమః శివాయ.